హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి అండి. ఈ పచ్చడి రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని 5 పచ్చిమిరపకాయలను వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి. 5 బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పులుపు కోసం కొంచెం చింతపండుని కూడా వేసుకోండి. అలాగే ఇవన్నీ ఉడకడం కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోండి. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటే ముక్కలు అడుగు పట్టకుండా ఉంటాయండి. మధ్యలో ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకుందాము. మరి కొంచెం వాటర్ ఉందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే ఉడికాయి. ఇక్కడ మనం ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నామండి. రోలిని శుభ్రం చేసుకుని అర స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసి ఈ పచ్చడికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి. రోల్ అందుబాటులో లేని వారు మిక్సీలోనైనా సరే చేసుకోవచ్చు. మిక్సీలో చేసుకునేటప్పుడు ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోండి. మిక్సీ జార్లో చేసే కంటే ఇలా రోట్లో చేసుకుంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి దీన్ని కూడా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ ఉల్లిపాయ పూర్తిగా నలగాల్సిన అవసరం లేదండి. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే సరిపోతుంది. చూడండి, పచ్చడి అయితే ఈ విధంగా తయారైంది. అంతేనండి, చాలా సులభంగా కూడా ఈ పచ్చడిని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎక్కువగా నెల్లూరు జిల్లాలో చేస్తూ ఉంటారండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.